మీ పేరు? లావణ్య. లావణ్య గారు, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. ఎందుకు నిఖిల్ మీ ఫేవరెట్? జెన్యున్ గా ఉంటారు కాబట్టి ఇష్టం. బట్ ఇప్పుడు మారిపోయాడు కదా, యష్మిని ఆమె ఫీలింగ్స్ తో ప్లే చేస్తున్నట్టుగా అనిపిస్తున్నాడు కదా మీకు? స్టార్టింగ్ లో బానే ఉన్నారు, మళ్ళీ మధ్యలో ట్రాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు బానే ఉన్నారు కదా. అంటే ఇప్పుడు కావాలని పాయింట్ అవుట్ చేసి బయట నాకు ఉన్నారు అని చెప్పడం అనేది కరెక్టే అంటారా? నిజంగానే ఉన్నారు కదా, అందుకని పాయింట్ అవుట్ ఏం లేదు. అంటే యష్మి వాళ్ళ మదర్ వచ్చినాక, అంటే ఎవరైతే నిఖిల్ మదర్ వచ్చినాక అప్పటి నుంచి చేంజ్ అయ్యాడు నిఖిల్ అంటున్నారు కదా. అది నిజమే, అయ్యారు. అండ్ నిఖిల్ వాళ్ళ మదర్ చెప్పింది కదా, గౌతమ్ తో జాగ్రత్త, ప్రేరణకి దూరంగా ఉండు, యష్మికి కంట్రోల్ లో పెట్టుకో అని చెప్పి. సో అలా చెప్పడం ఎందుకు చెప్పింది అనుకుంటున్నారు? అంటే రాంగ్ గా పోర్ట్రే అవుతుంది కదా బయట, అందుకోసం అని. నిఖిల్ ఇండివిజువల్ గా ఉంటే ఆడలేడా? ఆడగలరు. మరి ఎందుకు ఇండివిజువల్ గా ఆడట్లేదు? ఫ్రెండ్షిప్ బాండ్ ఎక్కువ, ఎమోషన్స్ అక్కడ ఎప్పుడు ఒకేలా ఉండలేదు కదా. అంటే కన్నడ వాళ్ళతో కన్నడ టీమ్ లాగా తీసుకున్నారు కదా, మరి తెలుగు వాళ్ళు చూసే బిగ్ బాస్ ఇది. సో కన్నడ టీమ్ గా డివైడ్ చేయడం వరకు కరెక్టే అంటారా? కరెక్ట్ అంటే వాళ్ళు కన్నడ వాళ్ళు అయినా మనకి తెలుగు సీరియల్స్ లో పరిచయం కదా, అందుకని ప్రేక్షకులకి డివైడ్ అవుతున్నారు కదా కే టీమ్ అని చెప్పేసి. మరి నబిల్ ఇంకా విష్ణుప్రియ కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు అంటే బిగ్ బాస్ టీమ్ చూపించే దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగుందా, రాకముందు బాగుందా? వచ్చాకే బాగుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగుంది అన్నారు కదా, ఎందుకు బాగుంది? ఎందుకు బాగుందంటే ఈ గేమ్ పరంగా వీళ్ళు కొంచెం కాంపిటీషన్ ఎక్కువైంది కదా. అప్పుడంటే వాళ్ళు కొట్టుకోవడం అంత ఏం లేదు, ఇప్పుడు వీళ్ళు వచ్చాక గేమ్ చేంజ్ అయింది, బాగుంది. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో వచ్చిన వాళ్ళని చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళంటే పాత సీజన్స్ లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం చేశారు కదా. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకొని రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అని ఏం కాదు కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కదా, తెలియని వాళ్ళు ఉంటేనే బాగుంటది. సో గౌతమ్ లాస్ట్ సీజన్ కి ఈ సీజన్ కి ఏమైనా చేంజ్ అయ్యాడా, ఏదైనా ఫ్లిప్ అవుతున్నాడా? లేదు, అప్పుడులానే ఉంటాడు. అంటే అశ్వత్థామ 3.0 చూపించేదారంటారా? లేదు, అలా ఏం లేదు. టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 నిఖిల్, పృథ్వీ, నబీల్, విష్ణు, ప్రేరణ. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో వచ్చిన వాళ్ళు ఉండారంటారా? ఉండరని అనుకుంటున్నాను. వాళ్ళు ఎందుకంటే గేమ్ ఆల్రెడీ తెలుసు. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీసే వరుసగా అందరూ ఎలిమినేట్ అవుతున్నారు. అంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో అవినాష్ అనేది బతికిపోయాడు అనుకోవచ్చు. మరి అంతే కదా, నామినేట్ అవ్వలేదు అంటే ఎలిమినేట్ అయిపోయాడు, కానీ ఎవిక్షన్ వల్ల మళ్ళీ ఉన్నాడు కదా. అసలు ఎక్స్పెక్ట్ చేశారా తను ఎలిమినేట్ అవ్వలేదు? లేదు, తేజ అని అనుకున్నాను. తేజ అంటున్నారు, ఎందుకు తేజ అంటున్నారు? కంపేరబుల్ చూస్తే అవినాష్ కన్నా తేజనే డౌన్. ఓకే, ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అయిపోతే బాగుంది అనిపిస్తుంది? తేజనే అనిపిస్తుంది. థ్యాంక్ యూ.